ఓకే. సో మార్నింగ్ మనం చాలా హ్యాపీ అయిపోయినాం. నేనైతే చాలా ఖుష్ ఉన్నాను. టాపిక్ అట్లా ఉన్నది. సో టాపిక్ ఏమున్నది అంటే ఆహ్, రీబిల్డ్ యువర్ ఇన్నోసెన్స్. సో రీబిల్డ్ యువర్ ఇన్నోసెన్సీ అంటే మళ్ళీ ఇంకొకసారి మన ఇన్నోసెన్సీకి మనము రీబిల్డ్ చేయాలి. మళ్ళీ మన లోపల తీసుకురావాలి. ఇన్నోసెన్స్ అమాయకత్వం. ఓకే. ఇన్నోసెన్సీ అని అమాయకత్వం, చిన్న పిల్లలు ఉంటారు గదా! అట్లా ఉండాలి. సో బారెల్ సార్ ఏమంటున్నారు అంటే ఆ రోజు ఆహ్, నేననుకుంటా అది గోక్రాన్ సెకండ్ డే అది. సో ఆల్రెడీ చాలా మంది సాధించిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ప్యానెల్ డిస్కషన్ ఉండే అది. డిస్కషన్ తర్వాతనే ఈ ఎక్సర్‌సైజ్ ఆహ్, బారెల్ సార్ చేపిచ్చారు. సో ఆహ్, బడా ఎక్స్‌పీరియన్స్ కే సాత్. యెస్. బారెల్ సాబ్ ఏమంటున్నారంటే ఆయన ఎన్నో పుస్తకాలు చదివారు. ఆయన చాలా జ్ఞాని వ్యక్తి. ఆయన నాట్ ఓన్లీ బిజినెస్ గురించని గాదు. అతను ఒక స్పిరిచ్యువల్ లీడర్. ఎన్నో పుస్తకాలు రోజు చదువుతూ ఉంటారు. వాళ్ళ నాన్న ఎన్నో పుస్తకాలు రాశారు. 80 కన్నా ఎక్కువ పుస్తకాలు వాళ్ళ నాన్న రాశారు. నాన్నగారు. సో, ఎస్‌పి బారెల్ సాబ్ గూడా ఎన్నో పుస్తకాలు, కవిత్వము రైట్ రాశారు. ఎన్నో అవార్డ్స్ తీసుకున్నారు. అండ్ ఈ బిజినెస్‌లో కూడా రైట్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో గూడా చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నది. మోర్ థాన్ 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. సో, ఈ మొత్తం ఎక్స్‌పీరియన్స్ నేను చదువుకున్నది అన్ని కలిపి నాకు ఇప్పుడు ఇవాళ కంక్లూజన్ ఏమనిపిస్తుంది అని బారెల్ సార్ ఏమంటున్నారు అంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ చాలా మహత్వమైనది ఒకే ఒక పాయింట్ ఉన్నది. అది ఉన్నది ఇన్నోసెన్సీ అమాయకత్వం అని అన్నారు. సో, ఈ ఇండస్ట్రీలో, ఈ బిజినెస్‌లో ప్రెస్టీజ్ విన్నింగ్ టీమ్‌లో మనము సక్సెస్ కావాలి అనుకుంటే మన లోపల ఇన్నోసెన్సీ అమాయకత్వం అనేటిది ఉండాలి. ఓకే. సో టాపిక్ అందు గురించే రీబిల్డ్ యువర్ ఇన్నోసెన్సీ. మళ్ళీ ఇంకొకసారి మన లోపల అమాయకత్వం తీసుకురావాలి. సో మళ్ళీ ఇంకొకసారి తీసుకురావాలి అని ఎందుకు అంటున్నాము అంటే, అది ముందు నుంచే ఉన్నది అది. చిన్నప్పుడు చూడండి అందరూ అమాయకత్వంతోనే ఉంటాము. చిన్న పిల్లలు. సో ఇది ముందు నుంచే ఉన్నది. అండ్ మళ్ళీ మనం దానికి బిల్డ్ చేయాలి. ఓకే. సో కదా. పర్ఫెక్ట్. సో ఇది ముందు ఉండే కానీ ఇవాళ లేదు, ఖతమైపోయింది అంటున్నారు. మనం చిన్నప్పుడు చాలా అమాయకత్వంతో ఉంటుండే కానీ ఇప్పుడు మనం చాలా పెద్దగా అయిపోయినాము. సో పెద్దగైన తర్వాత మన లోపల అట్లాంటివి అమాయకత్వం పోయింది అని అన్నారు. ఓకే. సో మళ్ళీ మనం తీసుకురావాలి. మన టక్లే సాబ్ పేరు చెప్పారు. సో క్యా టక్లే సాబ్ అని అన్నారు. టక్లే సాబ్ అంటే ఆయనకు హెయిర్స్ ఉండదు. సో టక్లే అంటే అది ఒక వర్డే అట్లా ఉన్నది. సర్‌నేమ్ ఉన్నది. ఓకే. సో ఆ సర్‌నేమ్ చెప్తేనే అందరికి వేరే మీనింగ్ వస్తది. కానీ అన్నారు అది సర్‌నేమ్, శబ్దం కాదు. సో మనం డాక్టర్ అయిపోయినాము. మనము ఒక పెద్ద ప్రొఫెషనల్ అయిపోయినాము. సో మనం చాలా పెద్దగా అయిపోయినాము. కానీ మనము చిన్నతనంలో ఉండే అమాయకత్వం మన దగ్గర పోయింది అని అన్నారు. సో చాలా పెద్ద సైంటిస్ట్, శాస్త్రవేత్తలు ఐన్‌స్టైన్ ఉన్నారు. ఐన్‌స్టైన్ ఏమన్నారు అంటే, అందరూ ప్రతి ఒక్క మనిషి వాళ్ళ 7 ఇయర్స్ లైఫ్ ఉంటది గదా! ఆ 7 ఇయర్స్ ఏజ్ 7 ఇయర్స్ వయస్సు లోపలే 80% మనం అన్నీ నేర్చుకుంటాము. ఓకే. 7 ఇయర్స్ లోపలే మనము 80% నేర్చుకునే ప్రాసెస్ అయిపోతది. ఓకే. దాని తర్వాత అంటే 7 ఇయర్స్ తర్వాత ఇవ్వల వరకు అంటే ఈ వయస్సులో మనము 30యా, 40యా, 50యా ఇవ్వల వరకు మనం ఓన్లీ 20% మనం నేర్చుకుంటున్నాం. ఓకే. అంటే అర్థం కాలేదేమో. మళ్ళీ చెప్తాను అని అన్నారు.
7 ఇయర్స్ లోపలే మనము 80% రైట్, 80% మనం నేర్చుకున్నాము. అండ్ మిగతా 20% మనము పెద్దగా అయిన తర్వాత ఇవాళ వరకు నేర్చుకుంటూనే ఉంటున్నాము. ఓకే, సో అది ఎక్స్ప్లెయిన్ చేశారు. మనము మాట్లాడే రైట్, ఫస్ట్ మాట్లాడడం ఎప్పుడు నేర్చుకున్నాము? సో ఆ 7 ఇయర్స్ ముందే నేర్చుకున్నాము, 7 సంవత్సరాల ముందే నేర్చుకున్నాము. ఓకే, మనం నడవడం ఎప్పుడు నేర్చుకున్నాము? చిన్నప్పుడే 7 సంవత్సరాల కన్నా ముందే మనం నేర్చుకుంటాము. ఓకే, స్కూల్ పోతాము, స్టార్టింగ్ ABCD AIE రైట్, అది ఎప్పుడు నేర్చుకుంటాము? ఓకే, 3 ఇయర్స్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే అది కూడా 7 సంవత్సరాల కన్నా ముందే మనం నేర్చుకున్నాము. సో ఇది నా అమ్మ, నాన్న రైట్, అమ్మమ్మ, బాబాయ్, తాత, ఇదంతా మనం ఎప్పుడు నేర్చుకున్నాము? చిన్నప్పుడే రైట్, బిఫోర్ అంటే 7 ఇయర్స్ కన్నా ముందే మనం నేర్చుకున్నాము. అంటే ఎవరైతే మన పెద్దలు ఉన్నారో రైట్, మన పరివారంలో ఎవరు ఉన్నారో అన్ని విషయాలు మనం చిన్నప్పుడే బిఫోర్ 7 సంవత్సరాలు వయసు ముందే మనం ఇది నేర్చుకున్నాము. ఓకే, సో ఇవి అన్ని పెద్ద పెద్ద విషయాలు జీవితంలో చూస్తే. ఇది లేదనుకో మన జీవితం ఉండదు రైట్. మనకు నడవడం రాలేదనుకో, మాట్లాడడం రాలేదనుకో, అమ్మా నాన్న ఎవరు అర్థం కాలేదనుకో, మన లైఫ్ అది మంచి లైఫ్ ఉండదు. సో ఇవి అన్ని పెద్ద పెద్ద విషయాలు మనం చిన్నప్పుడే నేర్చుకున్నాం. చిన్నప్పుడు తర్వాత అంటే 7 సంవత్సరాల తర్వాత మనం ఆ నేర్చుకునేది మనం మల్టిప్లై చేసుకున్నాము. దానికే మనం పెంచుకుంటూ నాలెడ్జ్ పెరిగింది. ఓకే, ఇంకా కొన్ని విషయాలు దాంట్లో మనం పెద్దగైన తర్వాత యాడ్ చేసుకున్నాము. ఏంటిది అంటే అహంకారము, ఈగో, అభిమానం, నేను, నాది, ఇవన్నీ మనము మెల్లమెల్లగా పెద్దగైనట్టు దాంట్లో మనము యాడ్ చేసుకున్నాము. అది తర్వాత వచ్చింది, కానీ చిన్నప్పుడు అది లేకుండే. ఓకే, చూడండి, చిన్నప్పుడే మనం 1, 2, 3 1, 2, 3 నేర్చుకున్నాము. టేబుల్స్ నేర్చుకున్నాము. మ్యాథ్స్‌లో టేబుల్స్ ఉంటాయి రైట్. టేబుల్స్ క్యా బోల్తే? లెక్క, లెక్కలు నేర్చుకున్నాము. ఓకే, సో ఆ లెక్కలు ఎక్కాలు నేర్చుకున్నాము రైట్, ఎక్కాలు నేర్చుకున్నాము. సో అది చిన్నప్పుడే నేర్చుకున్నాము. దాని తర్వాత మళ్ళీ నేర్చుకోలేము మనం, ఇవాళ కూడా నేర్చుకోలేము. ఆ చిన్నప్పుడు ఏవైతే నేర్చుకున్నామో అదే గుర్తుంటది మనకు. సో అది అది మీరు గుర్తు చేసుకుంటే ఆ లెక్కలు ఏవైతే నేర్చుకున్నామో దాని తర్వాతనే మనము మిగతా అన్ని మ్యాథ్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటున్నాము. సో మిగతా 20% మనము పెద్దగైన తర్వాత నేర్చుకుంటున్నాము. ఇవాళ వరకు కూడా 20% నేర్చుకోగలుగుతున్నాము. సో ఈ నేర్చుకోవడం ప్రాసెస్ ఏవైతే ఉన్నది, ఓకే, నేను నేర్చుకుంటున్నా, అది చిన్నప్పుడే ఉంటది అది రైట్. పెద్దగైన తర్వాత నేర్చుకోవడం ప్రాసెస్ తగ్గిపోతది అని అంటున్నారు. ఎందుకు అంటే మనము పెద్దగైన తర్వాత చాలా సమజ్‌దార్ అయిపోయినాము. చాలా తెలివిగల వ్యక్తి అయిపోయినాం మనం. సో నేర్చుకోవాలి అంటే మనము చిన్న పిల్లల్లాగా, ఇన్నోసెన్సీ లాగా, అమాయకత్వంతో ఉంటేనే మనం నేర్చుకుంటాము. నేను పెద్దగైనా రైట్, నేను చాలా తెలివిగలవైనా అని అనుకుంటే మనం నేర్చుకోలేము. ఇప్పుడు చూడండి, ఒక ఫార్ములా ఇచ్చారు. ఇన్నోసెన్సీ మైనస్ నాలెడ్జ్. అమాయకత్వం ఉన్నది, నాలెడ్జ్ లేదు. దానికే అంటారు బచ్‌పన్. బచ్‌పన్ అంటే చిన్నప్పుడు, చిన్నతనం, పిల్లలు రైట్. ఇప్పుడు ఇన్నోసెన్సీ ప్లస్ నాలెడ్జ్. ఓకే, మనము ఇన్నోసెంట్ ఉన్నాము, అమాయకత్వంతోనే ఉన్నాము, కానీ నాలెడ్జ్ కూడా బాగుంది. దానికే సక్సెస్ అన్నారు. ఓకే, థర్డ్ ఫార్ములా అన్నారు. నాలెడ్జ్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉన్నది, కానీ ఇన్నోసెన్సీ లేదు. నాలెడ్జ్ మైనస్ ఇన్నోసెన్సీ, అది ఫెయిల్యూర్ అని అన్నారు. ఓకే, మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు ఎప్పుడైతే ఇన్నోసెన్సీ ఉండే అంటే అమాయకత్వం ఉండే చిన్నప్పుడు, నాలెడ్జ్ లేకుండే. అందు గురించి నాలెడ్జ్ లేదు. సో దానికే పిల్లలు చిన్నగా ఉన్నారు. ఓకే, చిన్నతనం బచ్‌పన్ అని అంటాము. ఓకే, బచ్‌పన్ రైట్ వర్డ్.
ఓకే. సో ఇన్నోసెన్సీ ఉన్నది కానీ నాలెడ్జ్ లేదు, అది చిన్నతనం బచ్పన్ అంటారు. చిన్నతనం బచ్పన్ కా రైట్ వర్డ్ ఏమున్నది చెప్పండి. చిన్న చిన్నతనం పిల్లల్లాగా. చిన్నతనం చిన్నతనమే పిల్లలు. ఓకే. పిల్లలు. సో ఇన్నోసెన్సీ ఉన్నది, నాలెడ్జ్ లేదు, పిల్లలు ఉన్నాము, చిన్నతనం ఉన్నది. ఇన్నోసెన్సీ ఉన్నది, నాలెడ్జ్ కూడా ఉన్నది, చాలా సక్సెస్ అయిపోయినాము, దానికే సక్సెస్ అంటారు. ఓకే. అండ్ నాలెడ్జ్ ఉంది, ఓకే, బాల్యావస్థ అంటారు చిన్నతనం అంటే. సో నాలెడ్జ్ ఉంది కానీ ఇన్నోసెన్సీ లేదు, నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది, రైట్, చాలా తెలివి గల వ్యక్తి నేను అయిపోయినా అనుకుంటే అది ఫెయిల్యూర్ అని అన్నారు. సో మనం చెక్ చేసుకోవాలి ఇవాళ మనకు మనము చెక్ చేసుకోవాలి మన లైఫ్లో మనం ఎక్కడున్నాము. ఓకే, ఇన్నోసెన్సీ ప్లస్ నాలెడ్జ్లో ఉన్నామా, సో మనం సక్సెస్ వైపు ఉన్నాము. ఇన్నోసెన్సీ రైట్ లేదు, నాలెడ్జ్ ఎక్కువ ఉన్నది అంటే మనం ఫెయిల్యూర్ వైపు ఉన్నాము, ఇది చెక్ చేసుకోవాలి. సో ఇన్నోసెన్సీ అంటే ఒక చిన్న మాసూమియత్, కోమలత ఉంటుంది, రైట్, అమాయకత్వం ఉంటుంది అని అంటున్నారు. సో ఇప్పుడు చిన్నప్పుడు మనము నేర్చుకోవడానికి అందు గురించి రెడీ ఉంటాము. ఇప్పుడు మనకు చాలా బుద్ధి వచ్చేసింది, చాలా నాకు తెలిసిపోయింది అనుకుంటే మనము నేర్చుకోలేము. సో నేర్చుకునే ప్రాసెస్ ఇన్నోసెన్సీతోనే స్టార్ట్ అవుతుంది. ఈ బిజినెస్ మొత్తం నేర్చుకోవడమే. ఈ బిజినెస్ లో మొత్తం మనం నేర్చుకుంటూనే ఉంటున్నాము. అది ఎప్పుడు నేర్చుకోగలుగుతాము? ఎప్పుడైతే మనము ఇన్నోసెంట్ లాగా ఉంటాము. ఓకే, చూడండి బారెల్ సాబ్ కొన్ని చిన్నప్పుడుది మన స్కూల్ లైఫ్, చిన్నప్పుడు మనం ఎట్లా ఉంటామో అది గుర్తు చేశారు. సో చిన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లో చాలా ఖుషి ఉంటుండే, హ్యాపీ ఉంటుండే కదా. ఇక్కడ పేర్లు తీసుకున్నారు, గులాబ్జీ అని, రైట్. సో మనం కూడా పేర్లు తీసుకోవచ్చు, రైట్. ఏమనవచ్చు అంటే మన కుల్కర్ణి సార్ ఉన్నారు, లేకపోతే సలీం సార్ ఉన్నారు, పురుషోత్తం గారు ఉన్నారు, ఇందర్వీర్ భయ్య ఉన్నారు, రైట్. మనం చిన్న చిన్న విషయాల్లోనే చాలా ఖుషి ఉంటుండే. కానీ ఇవాళ అది చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద మిస్టేక్స్ అనిపిస్తాయి మనకు. అది తప్పు, అది తప్పు అని అనుకుంటాం పెద్దోళ్ళు. కానీ అది చిన్నతనంలో అది చాలా ఖుషి ఉంటుండే మనకు కదా. చూడండి విశాల్ పిటాడియా గారు ఉన్నారు. విశాల్ పిటాడియా గారు వాళ్ళ అమ్మ వేరే వాళ్ళ ఇంట్లో పని చేస్తుండే. పని చేసి ఎప్పుడైతే వాళ్ళు ఇచ్చిన మిగిలిన అన్నం ఉంటది కదా, అన్నం కావచ్చు, ఏదైనా మిఠాయి కావచ్చు, ఓకే, అది తీసుకొస్తే వీళ్ళు అది తింటుండే అట. చాలా బీదరకం, చాలా బీదోళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అది మిగిలిన అన్నం, అది ఆమె తీసుకొచ్చింది, పిల్లలు తింటున్నారు, ఏదైనా మిఠాయి కూడా కావచ్చు. సో తినే టైంలో వాళ్ళు పిల్లలు ఉన్నారు, ఖుషి ఖుషి తినేస్తారు. కానీ పెద్దగా అయిన తర్వాత అది మంచిగా అనిపించలే. అరే మా అమ్మ అక్కడ పని చేసింది, వాళ్ళు మిగిలించుకున్న అన్నం మాకు తినబెట్టింది, ఎంత బాధాకరం ఉంటుంది. అంటే అది పెద్దలు అయిన తర్వాత మనము వయసు వచ్చిన తర్వాత అది తెలిసింది అది తప్పు అని, అది దాంట్లో మజా లేదు. కానీ అప్పుడు ఆ చిన్నతనంలో అది తింటే చాలా ఖుషి అనిపించింది. ఎందుకు అంటే అక్కడ అమాయకత్వం ఉంది. ఓకే. సో చిన్నప్పుడు మనం అందరము సైకిల్ నేర్చుకున్నాం కదా. మా చిన్నప్పుడు కూడా అట్లనే ఉంటుండే. సో చిన్న సైకిల్ ఉంటుండే. సో ఆ సైకిల్ రెడ్ కలర్ సైకిల్, మేము సైకిల్ ఇట్లా ఇట్లా తొక్కుతున్నాము, ఇట్లా ఇట్లా అవుతుంది. సో దానికి బ్యాలెన్స్ చేయడానికి వెనుక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్, అన్న తమ్ముళ్ళు, రైట్, వాళ్ళు కూడా వెనుకనే ఉంటారు, పరిగెత్తుకుంటూ ఉంటారు. ఒక సైకిల్ పోతూ ఉంటది, ఒక వ్యక్తి సైకిల్ తొక్కుతూ ఉంటే చిన్నప్పుడు అతని వెనుక నలుగురు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అతను తొక్కిన తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తి చేంజ్, ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయి, నువ్వు నడిపి సైకిల్, నేను వెనుక ఉంటా. అంటే ఎంత ఖుషి ఉంటుండే, చిన్న సైకిల్ డ్రైవ్ చేసుకుంటే కూడా చాలా హ్యాపీ ఉంటుండే. అది మొత్తం ఎన్ని గంటలు గంటలు అక్కడే తిరుగుతూ ఉండే మేము, అంత ఎంజాయ్మెంట్ ఉంటుండే. సో ఎస్పి బాయల్ సాబ్ అదే గుర్తు చేస్తున్నారు. మనము ఆ సైకిల్ తొక్కుతున్నాము, మన వెనుక నలుగురు కూడా ఉంటే అందరికి ఖుషి ఉంటుండే. ఒక తర్వాత ఒక సైకిల్ తొక్కుతూ ఉంటాము, వెనుక
పరిగెత్తుకుంటూ ఉంటాము. అండ్ ఆ సైకిల్ కూడా అది 50 పైసలకి లేకపోతే ₹1కి కిరాయికి దొరుకుతుండే. 50 పైసా 70 పైసలకి కిరాయికి దొరుకుతుండే. అండ్ ఆ కిరాయి ఒక గంట అయిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు లేట్ చేసి ఇస్తుండే. ఓకే. ఆ 10 నిమిషాలు లేట్ చేసి అంకల్ తీసుకోండి అని లేట్ ఇచ్చిన తర్వాత మనకు మనం ఎట్లా అనుకుంటామంటే, అబ్బా! నేను చాలా గొప్ప విజేత అయిపోయినా. ఎందుకు అంటే ఆ సైకిల్ ఇంకా 10 నిమిషాలు ఎక్కువ వాడుకున్నా. అంత ఖుషి ఉంటుండే చిన్నప్పుడు. కదా! సో, ఆ ఖుషి మనము ఇవాళ జూస్తే దాంట్లో ఏం ఖుషి ఉన్నది అని అనిపిస్తది మనకు. కానీ ఆ టైంలో అది చాలా ఎంజాయ్‌మెంట్ ఉంటుండే. ఇప్పుడు చూడండి బారిల్ సాబ్ అంటున్నారు, "నా జన్మము విదిశ." అంటే ఇందోర్ పక్కనే మధ్యప్రదేశ్‌లో ఆయన జన్మించారు. అండ్ వాళ్ళ ఇల్లు దగ్గరే రైల్వే స్టేషన్ ఉంటుండే. రైల్వే స్టేషన్. అండ్ రైల్వే స్టేషన్ దగ్గరే మనకు రైల్వే ట్రాక్స్ పట్టీలుంటాయి. రైల్వే పట్టీలు. సో, చిన్నప్పుడు అందరూ ఏం జేస్తుండే ఆ టైంలో మన దగ్గర ఉన్న 5 పైసలు లేకపోతే 10 పైసలు అది ఉంటాయి గదా! అది ఆ కాయిన్స్. పట్టీల్ రైట్ కాయిన్స్ ఉంటాయి. ఆ కాయిన్ మనము ఆ ట్రైన్ పట్టాల మీద పెడతాము. మళ్ళీ ట్రైన్ పోతది. అది చూసుకుంటూనే ఉంటాము. ఆ ట్రైన్ పోయిన తర్వాత మళ్ళీ ఆ కాయిన్ తీసి పట్టుకుంటాము. పట్టుకుంటే అది చాలా గరం గరం ఉంటదది. ఊహు అని అనుకుంటాము. అండ్ అది మొత్తం దాని యొక్క ఆకారం మారిపోతది. అది చాలా ఖుషి ఉంటది ఎందుకో ఏమో. రైట్. సో, అది గుర్తు చేశారు బారెల్ సాబ్. ట్రైన్ పోయిన తర్వాత అది ఆ కాయిన్ గరం గరం మనం తీసుకుంటాము. అది మొత్తం ఇట్లా షేప్ చేంజ్ అయిపోయింది. అండ్ అందరికి చూపెడతాం అది గూడా. చూడు చూడు ట్రైన్ దీని మీద నుంచి పోయింది. నేనిక్కడ ఇది ఆ పట్టాల మీద కాయిన్ పెట్టినా అని. సో, ఇవాళ చూస్తే అది పిచ్చి అనుకుంటాము. పాగల్‌పన్ అంటారు. కానీ అప్పుడు అది చాలా ఖుషి ఉండే. ఓకే. సో, ఆహ్, మనం చూడండి శ్రీనివాస్ గారు అండ్ సలీం భయ్య మనమందరం చిన్నప్పుడు చిన్న చిన్న ఏమంటారు పత్తర్‌కు క్యా బోల్తే హై? రాళ్ళు. చిన్న చిన్న రాళ్ళు మనం కలెక్ట్ చేసుకుంటాం. జమా చేసుకొని పెట్టుకుంటూ ఉండే. అది ఎందుకో ఏమో కదా! చాలా ఖుషి ఉంటుండే మనకు. ఓకే. అది బారిల్ సాబ్ అంటున్నారు, చిన్నప్పుడు నేను ఆహ్, 21 నంబర్ బ్రాండ్ మ్యాచ్ బాక్స్ వస్తుండే. ఓకే. మ్యాచ్ బాక్స్. ఆహ్, అగ్గిపెట్టె ఉంటుండే. సో, అగ్గిపెట్టె. ఆ అగ్గిపెట్టె కవర్స్ అతను కలెక్ట్ చేస్తుండే అట. ఎందుకో ఏమో అది ఆ కలర్ బాగుంటుండేమో. కానీ అది కలెక్షన్‌లో చాలా ఖుషి ఉంటుండే. అతను చాలా హ్యాపీ ఉంటుండే. అట్లనే మనము కంచెలు అంటారు గోలీలు. గోలీలు ఆడుకుంటాం గదా! కంచెలు ఆడుకుంటాము. ఓకే. అది గూడా జమ జేసుకొని డబ్బాలో లేకపోతే ఒక కవర్‌లో పెట్టుకుంటూనే ఉంటున్నాము. సో, అవి అన్నీ మనము గుర్తు జేసుకుంటే ఎంత ఖుషీ టైం అది. చిన్న గోటీలంటారు. రైట్. రైట్. గోటీలు ఆడతాం మనం. ఓకే. అది ఆ గోటీల్లో ఏం లేకుండే. కానీ ఎంత హ్యాపీ, ఎంత ఆనందం ఉంటుండే అప్పుడు. అది అట్లనే పతంగ్ గురించి మాట్లాడితే పతంగులు ఎగిరేస్తాము. పతంగ్ యొక్క మాంజా ఉంటది గదా! దారం ఉంటది, మాంజా ఉంటది. అది ఎందుకు అది గూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటూనే ఉంటాము. దాంట్లో చాలా హ్యాపీ అనిపిస్తది. ఓకే. అది ఎన్వలప్స్ వస్తాయనుకోండి. పోస్టల్ ఎన్వలప్ మీద స్టాంప్‌లుంటాయి. స్టాంప్స్. ఆ స్టాంప్స్ కలెక్ట్ చేస్తుండే. నేను గూడా చేస్తుండే. ఎన్నో సంవత్సరాలది పెట్టుకున్నా నేను. 5 పైసలది, 20 పైసలది, రైట్ 50 పైసలది స్టాంప్స్ ఉంటుండే. అది కలర్ స్టాంప్స్ జమ చేసుకుంటుండే. చాలా హ్యాపీ అనిపిస్తుండే. సో, ఇప్పుడు నిజంగా చెప్పండి ఆహ్, అప్పుడు మనకు ఎంత ఖుషి ఉంటుండే. అది ఎందుకు ఉంటుండే? ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అది ఆహ్, 5 పైసల్లో ఆరెంజ్ పిప్పర్‌మెంట్స్ ఉంటుండే. ఆరెంజ్ పిప్పర్‌మెంట్స్. ఓకే. 5 పైసలకి 3 వస్తుండే అట. ఆ 5 పైసలకి 3 పిప్పర్‌మెంట్స్ తీసుకున్న తర్వాత ఆరెంజ్ ఇక్కడ పెట్టుకుంటుండే. ఒక పార్టీలాగా అంటే 3 పిప్పర్‌మెంట్ దొరికినాయంటే చాలా ఖుషి. ఇవాళ ఫుల్ పార్టీ అనుకోండి. అంత ఖుషి ఉంటుండే చిన్నప్పుడు. సంత్రా గోలీలు. రైట్. సో, ఆ 5 పైసల్లో 3 సంత్రా గోలీలు మనకు దొరికిందనుకో, ఇగ దానికన్నా పెద్ద పార్టీ ఏం లేదు. అంత ఖుషి ఉంటుండే. ఇప్పుడు ఆ ఖుషి ఎక్కడ పోయింది?
రైట్. ఆ సంతోషము, ఆ ఆనందము ఎక్కడ పోయింది ఆలోచించండి అని బారిల్ సాబ్ మనతో అంటున్నారు. ఓకే. సో, మనం చిన్నప్పుడు ఒక హోంవర్క్ తీసుకొని పోతే కులకర్ణి సార్, మనము ఆహా! చిన్నప్పుడు హోంవర్క్ తీసుకుపోతే టీచర్ అది రైట్ చేసి గుడ్ అని రాస్తారు. సో, టీచర్ గుడ్ రాయంగానే మనం చాలా ఆనందంలో ఉంటాము. చాలా ఖుషి ఉంటది. అందరికి చూపెడతాము. మమ్మీకి చూపెడతాము. రైట్, డ్యాడీకి, నాన్నకి, రైట్, అక్కడ తాత ఉంటే తాతకి చూపెడతాము. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్, చూడు నాకు గుడ్ వచ్చింది, గుడ్ వచ్చింది అని ఫుల్ ఖుషి ఉంటుంది. ఓకే. అంటే చిన్న చిన్న విషయాల్లోనే మనం సెలబ్రేషన్ చేస్తుండే. చాలా ఖుషి అనిపిస్తుండే. కానీ ఇవాళ అదంతా ఎక్కడ పోయింది? ఆ ఖుషి ఎక్కడ పోయింది? ఆలోచించాలి. ఇవాళ ఆ ఖుషి ఎందుకు లేదు? ఆ సెలబ్రేషన్ ఓన్లీ గుడ్ రాస్తేనే అంత సెలబ్రేషన్. ఓన్లీ ఒక సంత్రా గోలి వస్తేనే అంత సెలబ్రేషన్. కానీ ఇవాళ చూడండి, నేను 11% అయినా, నేను బ్రాంజ్ డైరెక్టర్ అయినా, నేను సిల్వర్ డైరెక్టర్ అయినా, రైట్? ఆ ఖుషి మనం చేసుకోవాలి. కానీ మనకేమనిపిస్తది? అప్‌లైన్ పిలవాలి. అప్‌లైన్ అందరితో చప్పట్లు కొట్టిపియాలి. నాకు పూల మాల లేకపోతే బుకే ఇవ్వాలి. రైట్, అందరి ముందు. అప్పుడే నాకు సెలబ్రేషన్ అనిపిస్తది. అంటే మన మైండ్ ఎక్కడ పోయింది చూడండి. సో, చిన్నప్పుడు మనం చిన్న చిన్న విషయాల్లోనే చాలా ఖుషి, ఆనందంలో ఉన్నాము. కానీ ఇవాళ ఆ ఆనందం లేదు. అప్లైన్ చెప్తే అందరి ముందు అప్పుడే నాకు ఆనందం, సెలబ్రేషన్ అనిపిస్తది. కానీ సెలబ్రేషన్ అది లేకుండే చిన్నప్పుడు. సెలబ్రేషన్ చిన్న చిన్న విషయాల్లోనే ఉంటుండే. సో, అది ఆలోచించాలి మనం. పెద్దగా అయిపోయినాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు నాకు టీచర్ గుడ్ రాసింది, గుడ్ రాసింది అంటే ఇంకొక ఫ్రెండ్ అంటాడు, నాకు టీచర్ వెరీ గుడ్ రాసింది. ఇంకా ఖుషి అయిపోయింది. జస్ట్ చిన్న రాస్తేనే అంత ఖుషి అయిపోయింది. ఇప్పుడు బారిల్ సాబ్ కోడలున్నారు, చెర్రీ గారు. ఆమెకు ఇది చూడు, ఇది 1,00,000 నీకు బ్యాంగిల్స్, కంగన్, యెస్. కంగన్, గాజులు. ఓకే. గాజులు, 1,00,000 గాజులు. గాజులు నీ గురించి కొన్నాను అంటే, దాంట్లో ఏముంది, 1,00,000 కాదు, 1,50,000 గూడా పెట్టుకొని గాజులు కొనొచ్చు. దాంట్లో పెద్ద విషయం ఏమున్నది? రైట్. ఇప్పుడు ఒక్కొక్క లక్షది మనము ఖర్చు చేసుకొని గాజులు కొంటే గూడా అంత ఖుషి రాదు. ఓకే. 1,00,000 మొబైల్ ఫోన్ కొంటే గూడా అంత ఖుషి రాదు. కానీ చిన్నప్పుడు ఆ చిన్న గోలీ లేకపోతే ఆ చిన్న చాక్లెట్ ఇచ్చినామనుకో చాలా ఖుషి వస్తుండే. సో, ఆహ్, ఇన్నోసెన్సీ ఎక్కడ పోయింది? ఆ అమాయకత్వం ఎక్కడ పోయింది? ఇవాళ మనం అది ఆలోచించాలి. ఇవాళ మనము సమజ్‌దార్ అయిపోయినాం. సమజ్‌దార్ అంటే చాలా తెలివిగలం అయిపోయినాం. చిన్నప్పుడు ఒక బిస్కెట్ దొరికిందనుకోండి. ఆ బిస్కెట్ పేరు గూడా చెప్పారు. రైట్. గ్లూకాన్ డి, గ్లూకో గ్లూకోజ్, 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 గ్లూకోజ్ గ్లూకోజ్. బిస్కెట్. సారీ. గ్లూకోజ్ బిస్కెట్. పార్లేజీ. యెస్. పార్లేజీ. యెస్. రైట్. పార్లేజీ బిస్కెట్ గురించి చెప్పారు. పార్లేజీ బిస్కెట్ ఇంత చిన్నగా ఆహ్, ప్యాకింగ్‌లో వస్తుండే. ఒక్క బిస్కెట్ దొరికితే చాలా ఖుషి అనిపిస్తుండే. రైట్. ఆ ప్యాకెట్ మీద గూడా ఒక చిన్న ఆహ్, హ్మ్, పిల్లోడి బాబు. ఫోటో ఉంటుండే. ఇవాళ గూడా సేమ్ అదే ఫోటో ఉన్నది అది. అంటే ఆయన ఇప్పుడు తాత గూడా అయిపోయిండొచ్చు. ఆ చిన్న పిల్లోడు ఎవరిదైతే ఫోటో తీసామో. బట్ స్టిల్ అదే ఫోటో కంటిన్యూ ఉన్నది. సో, చెప్పే విషయం ఏమున్నది అంటే, ఇప్పుడు చూడండి, చిన్నప్పుడు మమ్మీ ఒక రౌండ్ గోలీ లేకపోతే చాక్లేట్ ఇచ్చిందనుకోండి. ఓకే. సో, పిల్లోడు ఏం జేస్తాడు, ఇక్కడ పట్టుకొని ఇట్లనే పెట్టుకుంటాడు సాయంత్రం వరకు. ఇప్పుడు గాదు, నేను ఒక 2, 3 గంటల తర్వాత తింటాను. ఆ 2, 3 గంటలు ఎంత ఎక్సైట్‌మెంట్, ఎంత ఖుషి ఉంటదంటే, నా దగ్గర చాక్లేట్ ఉన్నది. రైట్. అది ఇక్కడ మెల్ట్ అయితూ ఉంటది అది. చాక్లేట్ గూడా మెల్ట్ అయ్యి ఇక్కడ అతుక్కుంటూ ఉంటుంది. కానీ అది అట్లనే పట్టుకొని ఉంటాము. చాలా ఖుషి ఉంటది. ఎందుకంటే ఆ అమాయకత్వమే వేరే ఉండే. ఓకే. సో, తర్వాత తింటా అని ఒక ఆనందం ఉంటుండే. తర్వాత నా దగ్గర చాక్లేట్ ఉన్నది, తర్వాత తింటా అంటే నేనే ఒక రాజుల్లాగా ఉంటుండే. చాలా పెద్ద సాధించాము, ఒక రాజా అయిపోయినాము అట్లా ఫీలింగ్ ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు చూడండి, ఇక్కడ వివేక్ జైన్ సార్‌కి అంటున్నారు, ఆహ్, మీ దగ్గర కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే అంత ఖుషి ఉన్నదా? లేదా? ఆలోచించాల్సిన విషయం. కానీ చిన్నప్పుడు ఆ చిన్న చాక్లేట్‌తోనే అంత ఖుషి వస్తుండే. ఆ ఖుషి ఎక్కడ పోయింది? ఆ ఆనందం ఎక్కడ పోయింది? ఓకే. మీరు నెలకు ఒక 1,00,00,000 రూపాయలు, ఓకే, 1,00,00,000
రూపాయలు సంపాదిస్తారేమో, కానీ ఆ ఖుషి మీకు వస్తుందా? రైట్, వస్తుందా లేదా? అది లేదు అనుకుంటే మరి ఏం ప్రయోజనం, ఏం ఫాయిదా? ఆ 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత కూడా ఆ ఖుషి రావట్లేదు అనుకో, ఆ 1 కోటి యొక్క ప్రయోజనం ఏమున్నది, ఏం ఫాయిదా దాని గురించి? ఓకే, అందరికీ రైట్, మనం పని చేస్తున్నాము, 1 లక్ష 2 లక్షలు అందరికీ వస్తాయి, ఖచ్చితంగా వస్తుంది. మీ బ్యాంక్లో పడుతుంది, మీ బ్యాంక్లో రావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇప్పుడు అన్ని కేలే అంతా ఒక ఇది ఆట ఎక్కడి వరకు ఉన్నది అంటే 1 లక్ష 2 లక్షలు ఇన్కమ్ వచ్చే వరకే ఇదంతా ఆటలు ఉన్నాయి. దాని తర్వాత ఏమైతుంది? 1 లక్ష 2 లక్షలు వస్తుంది అనుకో, ఇంకా ఏం చేసుకుంటాము మనము? మనం వేసుకునేది ఒక వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, ఆ బ్లాక్ షూస్, ఒక టై, అంతే. దానికన్నా ఎక్కువ ఏం చేస్తాము? డబ్బులు వస్తూ ఉంటే బ్యాంక్లో ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము, అది బ్యాంక్లోనే ఉండిపోతుంది, అది 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 మల్టిప్లై అవుతూనే ఉంటుంది. కానీ మనం ఎంత ఖర్చు చేస్తాము? 1 లక్ష, 1.5 లక్ష ఖర్చు చేస్తాము, మిగతా అన్ని మనము బ్యాంక్లోనే పెట్టేస్తాము. ఓకే, సో ఎప్పుడైతే 1 కోటి రూపాయలు వస్తుంది, అప్పుడు నేను చాలా ఆనందంగా ఉంటాను, చాలా ఖుషిగా ఉంటాను అని అనుకుంటూనే ఉంటాము. కానీ రైట్, ఆ 1 కోటి రూపాయలు, ఆ 1 లక్ష రూపాయలు నాకు రాబోతుందని ఇప్పుడు ఎందుకు మనకు ఖుషి లేదు? ఇప్పుడు మనం ఆనందంలో ఎందుకు లేము? మనం చాలా సమజ్దార్ అయిపోయినామా? చాలా తెలివిగలం అయిపోయినామా? సో ఇప్పుడే మనము ఖుషిగా ఉండాలి, ఇప్పుడే మనం ఆనందంతో ఉండాలి, ఇప్పుడే మనం అమాయకత్వంతో హ్యాపీ ఫీల్ చేయాలి. ఎందుకు అంటే నాకు రాబోతుంది, రాబోతుంది అంటే కూడా మనం హ్యాపీ ఉండాలి. ఓకే, సో ఈ అన్ని ఒక కోటి రూపాయలు, లేకపోతే నాకు ఒక లక్ష నేను బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకుంటున్నా, లేకపోతే బంగారం నెక్లెస్ కొన్నాను, దాంట్లో ఖుషి ఉన్నదా? లేకపోతే ఖుషి నా లోపలే, నా ఆలోచన, నా అమాయకత్వంలో ఉన్నదా? అది అర్థం చేసుకోవాలి. సో అది ఇవ్వాల మనము మళ్ళీ మన లోపల ఆ అమాయకత్వం తీసుకురావాలి, ఇన్నోసెన్సీ తీసుకురావాలి. సో మనం ఇవాళ ఖుషి అయిపోవాలి, ఎందుకంటే నా జీవితం మారిపోతుందని. చూడండి, మార్నింగ్ బారిల్ సాబ్ అన్నారు, అది గోక్రోన్ మీటింగ్ కదా, సో అందరి యొక్క డ్రీమ్ బుక్స్ చూశారట బారిల్ సాబ్ అండ్ మొత్తం టీం ఉంటది అక్కడ. సో ఆ ప్యానెల్ వాళ్ళు ఇప్పుడు కూడా మనం కూడా నెక్స్ట్ వీక్ మన దగ్గర గోక్రోన్ రాబోతుంది, మనం కూడా మన డ్రీమ్ బుక్ తయారు చేయాలి. ఇట్లా ఒక మంచి పుస్తకం తీసుకొని ఈ డ్రీమ్ బుక్ లో మన కళలు అన్ని రాసి దానికి ఫొటోస్ పెట్టుకొని అక్కడ సబ్మిట్ చేస్తే ఆ ప్యానెల్ వాళ్ళు చూసి ఎవరిది బాగున్నది వాళ్ళకు అవార్డు ఇస్తారు. సో ఆ డ్రీమ్ బుక్ చూస్తే రైట్, ఎంత ఆనందంగా అనిపిస్తుంది. అక్కడ ఏం లాజిక్ లేదు, అట్లా ఎట్లా వస్తుంది ఈ డ్రీమ్, అట్లా ఎట్లా పూర్తి అవుతుంది, అక్కడ ఏం తెలివితనం లేదు. డ్రీమ్ అంటే బస్ ఇన్నోసెన్సీ, అమాయకత్వంతో రాసేసి తయారు చేస్తారు. చూడండి, చిన్నప్పుడు మనం మన అమ్మ నాన్నతో కాస్కర్కే మన అమ్మతో ఏదైనా మనం అడగాలి అంటే మనం చాలా లాజిక్ తో ఆలోచించి అడుగుతుండేనా? లేదు, అమ్మ ఇది కావాలి అంటే అమ్మ ఇస్తుండే. చూడండి, అది పాసిబుల్ అవుతుందా, అది అసలు అది సాధ్యమవుతుందా, నేను అడిగితే అమ్మ ఇస్తుందా, ఇవ్వగలుగుతుందా అని మన దగ్గర అట్లాంటివి తెలివి లేకుండే. ఓకే, సో ఇప్పుడు అమ్మ గురించి చెప్పారు, అండ్ అది వస్తే కూడా నేనేం చేస్తా? ఇప్పుడు చిన్నప్పుడు అమ్మకు నాకు ఆ చంద్రుడు కావాలి అని ఆకాశం వైపు చూపెడితే, ఓకే, ఆ చంద్రుడు నాకు కావాలి అమ్మా అని మనం ఆకాశంలో చూపెడితే రైట్, అది తెలివితో మనం ఎప్పుడు చిన్నప్పుడు ఓకే అది చంద్రుడు వస్తే నేనేం చేసుకుంటా అని ఎప్పుడు ఆలోచించలే, కానీ అది కావాలి అని అన్నాము. ఓకే, సో కావాలి అని అంటే అమ్మ కూడా చాలా హుషారు ఉంటున్నారు. అమ్మ కూడా ఏం చేస్తుంది? రా నీకు ఇది ఇస్తాను, చంద్రుడు ఇస్తాను అని మీద రైట్ మన టెర్రస్ పై బంగ్లా మీద తీసుకోపోయి ఒక ఒక థాలి అంటారు కదా, ప్లేట్లో కంచంలో నీళ్లు పెట్టి రాత్రికి రైట్ ఆ చంద్రుని యొక్క ప్రతిబింబం ఓకే, చంద్రుని యొక్క ప్రతిబింబం ఆ నీటిలో, ఆ కంచంలో, ఆ ప్లేట్లో, కంచంలో ఉన్న ప్లేట్లో ఉన్న నీటిలో ఆ ప్రతిబింబం చూపెడుతుంది. చూడు ఇక్కడ నీకు చంద్రం దొరికింది, టచ్ చెయ్యి అంటే మనం కూడా చిన్నప్పుడు దానికి ఇట్లా ఇట్లా టచ్ చేసి చాలా ఖుషి అయిపోయినాము. ఎంత ఇన్నోసెన్సీ ఉండే. ఓకే, సో ఆ ఇన్నోసెన్సీ ఇప్పుడు ఎక్కడ పోయింది? కహా చలి గయి అన్నారు. ఓకే, సో మనం అందరం ఒక ఎక్సర్సైజ్ చేయాలి అని అన్నారు.
సో మీ దగ్గర ఉన్న డైరీతో, అందరికీ తెలుసు చిన్నప్పుడు మనం స్కూల్లో పేపర్ చింపేసి దాంతో ఒక ఏరోప్లేన్ తయారు చేస్తుండే. ఓకే, ఏరోప్లేన్, హవాయి జహాజ్. ఓకే, ఆ ఏరోప్లేన్ తయారు చేసి ఇట్లా మనం వదులుతుండే. ఎంత ఖుషి. రాకెట్ రాకెట్, సారీ, ఏరోప్లేన్ కాదు, రాకెట్. ఇప్పుడు చూడండి నేను తయారు చేసిన ఇక్కడ, ఇది కనిపిస్తుందా? ఓకే, సో మన పేజెస్ చింపేసి నోట్బుక్ నుంచి, ఓకే, సో మనం అది రాకెట్ తయారు చేసి, ఓకే, ఇట్లా చేసుకుంటుండే. నెత్తి మీద ఇట్లా చేసుకొని ఫూ అని జోర్స్ ఇట్లా చేస్తుండే. ఓకే, సో ఇట్లా చేస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎంత ఎంజాయ్మెంట్ అంటే అది నిజంగా మనము ఒక అబ్దుల్ కలాం లాగా ఒక మిజైల్, ఒక రాకెట్ తయారు చేశాము, నేనే అబ్దుల్ కలాం అయిపోయినా, అంత ఖుషి ఉంటుండే అట చిన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు మనం కూడా బారెల్ సాబ్ ఈ ఎక్సర్సైజ్ చేయించారు, మనం కూడా ఇట్లా రాకెట్ తయారు చేయాలి. తయారు చేయండి అని ఒక 1 minute ఇచ్చారు, 2 minutes ఇచ్చారు. చిన్నప్పుడు మనము 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పేపర్ చింపుకొని ఇట్లాంటివి రాకెట్లు తయారు చేస్తుండే. మీరు కూడా ఇప్పుడు తయారు చేయొచ్చు, రైట్? నేను తయారు చేసిన. ఓకే, సో మీరు కూడా తయారు చేయండి అని అన్నారు. అండ్ రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి ఇట్లా రబ్ చేయండి అని అన్నారు. ఓకే, రబ్ చేసి ఇలా ఫు అని అన్నారు. కొంతమంది ఇక్కడ పేర్లు రాస్తుండే, వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు ఇక్కడ రాస్తుండే. ఓకే, పేర్లు రాసుకొని ఇట్లా రాకెట్ పంపిస్తుండే. ఓకే, సో మనం కూడా ఇప్పుడు మీరు కూడా చేయాలి అనుకుంటే చాలా ఆనందంగా ఉంటది, చేయొచ్చు. కుల్కర్ణి సార్, సలీం సార్, శ్రీనివాస్ సార్, ఓకే, చూడండి. ఓకే, సలీం సార్ కూడా తయారు చేసుకున్నారు. సో మీకు కూడా 1 minute టైం ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు ఈ ఏజ్ లో మనం చేసుకుంటే అరే పాగలైపోయినామా, పిచ్చర్లు అయిపోయినామా అని అనిపిస్తుంది. బట్ మనం ఒక చిన్న పిల్లలాగా అయిపోవాలి ఇప్పుడు. జల్దీ తయారు చేయండి, ఇది తయారు చేయండి. అండ్ తయారు చేసుకొని మీ ఫ్రెండ్సా, మీరు ఏదైనా పేర్లు రాసుకోవాలి అనుకుంటే ఆ పేర్లు కూడా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రాకెట్ కి మనము గరం చేయాలి, రెడీ టు ఎగిరేయడానికి. ఓకే, రెడీ టు ఫ్లైట్. దానికి ఇట్లా నెత్తి మీద ఇట్లా చేయాలి. ఓకే, చేస్తున్నారా? ఎవరెవరైతే తయారు చేశారు? ఎస్, శ్రీనివాస్ గారు. ఓకే, గారు తయారు చేశారు, సలీం గారు తయారు చేశారు, రాకెట్స్ తయారైపోయింది. సో శివ్ కుమార్ గారు తయారు చేశారు. ఓకే, కుల్కర్ణి గారు తయారు చేశారు. చాలా మంది తయారు చేసుకుంటున్నారు. లెట్ us బీ హ్యాపీ. ఇక్కడ మనకు లాజిక్ ఏం లేదు. ఓకే, భరత్ తయారు చేసిండు. ఓకే, కృష్ణ, రైట్, కృష్ణ గారు తయారు చేశారు. ఓకే, వెరీ గుడ్. అరవింద్ తయారు చేశారు. కొంతమంది తయారు చేసుకుంటున్నారు. తిప్పారెడ్డి గారు తయారు చేస్తున్నారు. సో అది మీరు మీ ఏరోప్లేన్ కి మీరు అబ్దుల్ కలాం అవుతున్నారు. ఓకే, బీ హ్యాపీ ఫర్ దట్. సురేష్ గారు తయారవుతున్నారు. ఓకే, సో ఇదంతా ఈ ప్రాసెస్ లో చూడండి, మన లోపల చిన్నప్పటిది ఒక భావం తయారైతుంది. ఎంత ఆనందంగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇట్లా మనం రైట్ నెత్తి మీద ఇది మనము రాసుకోవాలి. ఓకే, రాసుకుందామా? రెడీ చేసుకుందాము. ఓకే, ఒకసారి దీనిలో గాలి కొడదాము. ఓకే ఓకే, సో నేను 1 2 3 చెప్తాను. బారిల్ సాబ్ కూడా ఇట్లనే చేశారు. 1 2 3 చెప్తాను, అప్పుడు మీరు ఇది వదిలేయాలి. ఓకే, సో 1, రెడీయా? 1 2 ఆగండి. కొంతమంది తయారు చేస్తున్నారు. ఓకే, అందరిది రెడీ అయిపోయిన తర్వాతనే చేద్దాము. ఓకే, సో రెడీ అవ్వాలి, అందరూ రెడీ అవ్వాలి. ఓకే, రెడీ అయినాము. చాలా ఖుషి అనిపిస్తుంది నాకైతే. మా చిన్న టైంలో కేజీ క్లాస్ స్కూల్లో క్లాస్ రూమ్ నాకు గుర్తు వస్తుంది. ఓకే, సో చాలా హ్యాపీనెస్ ఉంది. సో మళ్ళీ ఇంకొకసారి మనం ఇక్కడ నెత్తి మీద ఓకే చేసుకున్నాము, గాలి కొడుతున్నాము ఫు అని. సో బీ రెడీ అయిపోయారు? 1 2 and 3 వదిలేయాలి.
సో మన దగ్గర ఎంత బలం ఉంటే ఆ మొత్తం బలం పెట్టి ఇట్లా మనము వదిలేసాము. ఓకే, సో చూడండి ఎంత ఆనందంగా మన మన లోపల ఒక భావం వచ్చింది. సో ఇది ఈ ఎక్సర్సైజ్ మనం చేసుకుంటే మళ్ళీ అదే రాకెట్ మనం తీసుకొని మళ్ళీ ఇట్లా వదిలితే మళ్ళీ తీసుకొని మళ్ళీ అది వదులుతూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుంది. సో ఈ ఇన్నోసెన్సీ, రైట్, ఈ అమాయకత్వమే మనకు ఆనందం ఇస్తుంది ఇవ్వాల. ఓకే, నేను అంతా డబ్బులు సంపాదిస్తా ఫ్యూచర్ లో అది వస్తేనే నేను ఆనందంగా ఉంటాను, అది కాదు. అది నాకు రాబోతుంది, ఇవ్వాలే మనం ఆ అమాయకత్వంతో ఆనందంగా ఉండాలి. సెకండ్ విషయము, మనము అమాయకత్వంతో ఉంటేనే ఆనందంతో పాటు ఆ ఖుషితో పాటు మనం నేర్చుకుంటాము. ఓకే, మన అప్లయన్స్ ఉన్నారు ఇక్కడ, మన అప్లైన్ ఇందర్వీర్ భయ్య ఉన్నారు. ఇందర్వీర్ భయ్య ఆల్వేస్ ఇన్నోసెన్సీతో మాకు నేర్పిస్తూ ఉంటారు, అండ్ మేము కూడా ఇన్నోసెన్సీతో అది నేర్చుకుంటూనే ఉంటాము. ఓకే, నా ఎక్స్పీరియన్స్ చెప్పి ఇప్పుడు ఈ టాక్, ఈ సిడి అయిపోయింది, ట్రాన్స్లేషన్ అయిపోయింది. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్పేసి నేను వేరే లీడర్ కి పిలిపిస్తాను, మన డియూసిడి లీడర్స్ కి. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎండాకాలం ఉండేప్పుడు, ఎండాకాలం ఉన్న టైంకి నేను చాలా చదువుకున్నా కదా, నేను గోల్డ్ మెడలిస్ట్. సో చాలా ఎండ ఉన్నది భయ్యా, నేను ఎంత ఎండలో బైక్ మీద అంత దూరం పోవాలి, కష్టంగా ఉన్నది అంటే ఇందర్వీర్ భయ్య ఏమన్నారు తెలుసా? ఒకరోజు, నువ్వు ఊహించండి చరణ్ సింగ్, మీరు ఊహించండి, ఏంటిది అంటే మీరు మీ ఏసీ కార్లో పోతున్నారు అని ఊహించండి అని అన్నారు. ఇప్పుడు నేను కూడా ఒకవేళ ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడితే, ఏం పాగలైపోయినారా, అట్లా ఎట్లా అవుతుంది, బండి మీద బైక్ మీద పోతున్నా అండ్ మీరు అంటున్నారు మీ ఏసీ కార్లో పోతున్నా అని ఊహించండి అంటే అట్లా ఎట్లా సాధ్యమవుతుంది అని మనము చాలా మన తెలివిని పెట్టుకోవచ్చు. కానీ ఇందర్వీర్ భయ్య అమాయకత్వంతో చెప్పారు, నేను కూడా అమాయకత్వంతో నమ్మినా. ఇప్పుడు బండి డ్రైవ్ చేసే టైంలో ఎండాకాలంలో అబ్బా నేను ఎంత కూల్ ఏసీ కార్లో పోతున్నా అని ఊహించుకుంటుండే. అది ఇవ్వాల అది ఆలోచిస్తే నేను కూడా పిచ్చర్లాగా పాగలైపోయి ఉండే అని అనిపిస్తుంది నాకు. కానీ నిజంగా 1 year తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఏప్రిల్ ఆర్ ఏప్రిల్లోనే రైట్, ఎండాకాలం స్టార్ట్ అవుతుంది, అప్పుడే మేము మా ఏసీ కార్, క్రేటా కార్ కొనుక్కున్నాము. అండ్ నెక్స్ట్ ఇయర్ ఎండాకాలంలో మేము ఏసీ కార్లోనే తిరిగాము. సో ఈ అమాయకత్వము అప్లయన్స్ మనతో చెప్తారు, అండ్ మనం అది నమ్మితే, చిన్న పిల్లల్లాగా మనం కూడా నమ్మితే మనకు చాలా సక్సెస్ ఉన్నది. ఓకే, సో థ్యాంక్ యూ, ఈ అవకాశం నాకు ఇచ్చారు ట్రాన్స్లేషన్ కి. అండ్ నేను ఎస్పి బాల్ సాబ్ కి చాలా చాలా థ్యాంక్ యూ చెప్తాను. ఇట్లాంటివి చాలా గొప్ప విషయం ఇది. ఇన్నోసెన్సీ అనేది మానవ జీవితంలో చాలా గొప్పమైన విషయం. ఇన్నోసెన్సీ మన లోపల ఎప్పటి వరకు అయితే ఉంటది, అప్పటి వరకు మనం చాలా ఆనందంతో ఉంటాము. అది ఏం సంపాదించామా, ఎంత మన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నది, ఎన్ని మనకు బంగ్లాలు గాడీలు ఉన్నాయి, రైట్, కార్ ఉన్నది, అది ఇంపార్టెంట్ కాదు. ఇన్నోసెన్సీ ఉంటే మనం ఇక్కడే ఇప్పుడే ఆనందంతో ఉండొచ్చు, ఎంజాయ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ టు శ్రీనివాస్ గారు. సో నెక్స్ట్ మన డియూసిడి లీడర్స్ కి మనం పిలిపిస్తాము. థ్యాంక్ యూ.